బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలిగేలా చపాతీలు లాంటి మెత్తగా ఉండే జొన్న రొట్టె రెడీ చేసుకుందామా. చాలా టిప్స్తో నేర్పిస్తాను, చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక బాండీ పెట్టుకొని అందులో అయితే వాటర్ వేసుకోవాలి. కప్పు వాటర్కి అయితే కప్పు పిండి సరిపోతుంది. సేమ్ కొలత అండి. నేనైతే 3 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ అంటించుకొని వాటర్ అయితే వేడి చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అంతే అండి. ఇప్పుడు మనకైతే వాటర్ అయితే మరగడం స్టార్ట్ అవుతుంది. వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాకైతే ఇప్పుడు పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్కి అయితే ఒక గ్లాసు పిండి చెప్పాను కదా, సేమ్ కొలత పాటించాలి. ఇప్పుడైతే పిండి మొత్తం వేసేసుకున్నాక గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. తర్వాత దీన్ని అయితే ఒక గంటె పట్టుకొని మంచిగా మిక్స్ అయ్యేలా కలపండి. వాటరు పిండి అయితే ఉండలు లేకుండా చూసుకోండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలిపాక దీన్ని అయితే ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వాలి. పూర్తిగా చల్లారిన లేదా మరీ వేడిగా ఉన్న చేతులు అయితే కాలిపోతాయి. పూర్తిగా చల్లారితేనైతే రొట్టె రాదు. కొంచెం గోరువెచ్చగా ఉండగా ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే ఇలా నేనైతే రొట్టె అది ఉంటుంది కదా అండి, చేసుకునేది పీట, దాని మీద అయితే ఇలా పిసుక్కుంటున్నాను. మీరైతే ప్లేట్లో అయినా పిసుకోవచ్చు, లేకపోతే గ్యాస్ బండ మీద అయినా చేసుకోవచ్చు. ఈ పిండి పిసకడంలోనే ఉందండి అసలైన జొన్న రొట్టె చేయడం. అయితే చాలా ఓపికగా పిసుక్కోవాలి. మనం ఇట్లా పిండిని ఇట్లా పొడుగా రోల్ షేప్ లాగా చేసి దాన్ని మళ్ళీ మధ్యలోకి మడతలాగా వేసుకొని మళ్ళీ రోల్ షేప్ లాగా అట్లా ఒక పావు గంటకి ఎక్కువ పిండి పిసకాలండి. తర్వాత మీకు ఏ సైజ్ చేసుకోవాలనుకుంటున్నారో ముద్దలు చేసుకోండి. మళ్ళీ చిన్న ముద్ద తీసుకున్నాక మళ్ళీ అలా చేసుకొని ఇప్పుడైతే పిండి వేసుకొని ఇక రొట్టె చేయడం స్టార్ట్ చేసుకోవాలండి. మనం చాలాసేపు ఇసుకాం కాబట్టి చూడండి ఎలా సాగిపోతుందో రొట్టె అయితే. చాలాసేపు ఇసుకాం కాబట్టి మనం ఎలా అంటే అలా కోలతోనంటే అలా సాగిపోతుంది రొట్టె అయితే. దీన్ని అయితే మంచిగా ఇలా రౌండ్ షేప్ లాగా చేసుకోండి. తర్వాత అయితే ఇప్పుడు మనం పెంక పెట్టుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసి రొట్టె పెంక అయితే పెట్టుకోండి. ఆ పెంక వేడయ్యేలోపు కూడా మళ్ళీ నెక్స్ట్ జొన్న రొట్టెకైతే మనం ఇలా పిసుక్కుంటూనే ఉండాలి ప్రతిసారి. ఇప్పుడైతే మనం హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్ కాదండి, మధ్యలో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెడితే ఏంటంటే రొట్టెకి అనేది మనకు మంట పూర్తిగా తాకదు. ఇప్పుడైతే వాటర్ ఇలా నేనైతే క్లాత్తో కాకుండా ఇలా మన దగ్గర బ్రష్ ఉంటుంది కదా, దాంతో అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే దీన్ని కొంచెం కాలాకైతే మెల్లిగా సరాతంతో అయితే టర్న్ చేసుకోండి. చూడండి ఎలా పొంగుతుందో రొట్టె అయితే మంచిగా పొంగుతుంది. ఇట్లా చూసుకుంటూ కాల్చుకోండి రెండు వైపులా. ఎక్కువసేపు ఉంచితేనైతే మాడిపోతుంది, చేదు వస్తుంది రొట్టెనైతే. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఎవరైనా కొన్ని టిప్స్ పాటిస్తే మనకు కూడా చేయడం వస్తుందండి.